హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను చిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మేము వీటిని డోనట్స్లు అంటామండి. డోనట్స్లు అంటే చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే వాటిని డోనట్స్ అంటాం. వీటిని మాత్రం చిప్సే అంటాము. హాట్ డోనట్స్లు, స్వీట్ డోనట్స్లు అంటాం అన్నమాట. కానీ చిప్స్ కూడా అంటారు కదా. ఇది కొంచెం హాట్, కొంచెం స్వీట్ చేశాను. హాట్ కోసం ఏమో డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా దాంట్లో కారం, సాల్ట్, వెల్లుల్లి మిక్సీ పట్టుకొని ఇది నేను క్రష్ చేసుకున్నాను. నేను దీంట్లో వేసుకొని చిన్న రోల్లో ఇది కలిపేస్తున్నాను అనమాట. ఇది కలిపేసుకొని వేసుకుంటే సరిపోద్ది. దీనికోసం ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి 2 కప్స్ తీసుకుంటున్నాను. ఈ 2 కప్స్ మైదా పిండికి నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను. షుగరు, ఇలాచి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మనం చక్కెర అలాగే వేసామంటే ఇందులోకి బాగా మెల్ట్ అవ్వదు, కరగదన్నమాట. చక్కెర అలాగే ఉంటుంది. అందుకని పౌడర్ చేసేసుకుంటే మనకు పిండిలో బాగా కలిసిపోయి చాలా బాగుంటుంది. అందువల్ల నేను పౌడర్ చేశాను. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. మనం జస్ట్ చపాతీ పిండిలా కలిపేసుకుంటే సరిపోతుందండి. దీనికి బాగా నీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కలిపి పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇంకా కాసేపు నానబెట్టిన అవసరం కూడా లేదు. ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని ఒక 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ఒక పార్ట్ తీసుకొని దీన్ని ఇప్పుడు చపాతీలా చేస్తున్నాను అనమాట. చపాతీలా చేసుకొని నేను ఇలాగే దీన్ని చపాతీ ఇలాగే చేస్తానండి. పీట మీద పెట్టను, అది కదులుతూ ఉంటుందని. అది వుడ్ది, కదులుతూ ఉంటుంది. సో నేను ఈ విధంగా చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని, సైడ్స్ కట్ చేయకపోయినా పర్వాలేదు, అలాగే మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసేసుకోవచ్చు అనమాట. నేను సైడ్స్ తీసేస్తున్నాను, పెద్దగా వచ్చింది అందుకని. మనకు ఏ షేప్ కావాలో సర్కిల్, స్క్వేరు ఎలాగైనా చేసుకోవచ్చండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇందులోకి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకొని చక్కెరలో బాగా మిక్స్ చేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని కలుపుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు కొబ్బరి వేయలేదు. అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే మనకు డోనట్స్లు రెడీ అయిపోయి, మేము డోనట్స్లు అంటామండి ఇటు సైడు. డోనట్స్లు కమ్ చిప్స్ ఎలాగైనా పిలవచ్చు వీటిని. తినడానికైతే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు నేను ఈ క్యాప్ తీసుకొని ఈ సర్కిల్స్ లాగా కొన్ని చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్, సర్కిల్లా వచ్చింది కదా, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మంచిగా డీప్ ఫ్రై అవుతాయి, మంచి క్రిస్పీగా ఉంటాయి, బాగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, వర్షం పడుతూ, ఈ క్లైమేట్కి వేడివేడిగా ఇలాంటివి ఏమైనా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఆయిల్లో వేసేస్తున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవడమే. అంతే అండి, బాగా వేగిపోయాయి కదా, ఈ విధంగా అయినప్పుడు తీసేసుకోవడం అన్నమాట.
ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఈ చిప్స్ మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారని వీడియో అంతా కంప్లీట్గా చూడట్లేదు. కంప్లీట్గా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను. అంతే అండి, అన్నీ కూడా ఈ విధంగా